భారతదేశానికి పెట్టని గోడల ఉన్న హిమాలయాల్లో ఇప్పటికీ బయటకు రాని కొన్ని రహస్యాలు దాగి ఉన్నాయని అనాదిగా చెబుతుంటారు. అవి అంతు చిక్కని రహస్యాలుగానే మిగిలిపోయాయి. అలాంటి రహస్య ప్రదేశాల్లో ఒకటి హిమాలయాల్లో ఎవరికి కనిపించకుండా దాగిన బెయుల్ లేదా శంబాలా నగరం గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. ప్రతి పౌర్ణమికి అక్కడ విచిత్రమైన సంఘటనలు జరుగుతాయని పూర్వీకులు చెబుతుంటారు. అయితే ఈ విషయాలను ఎవరూ ప్రత్యక్షంగా చూసిన దాఖలాలు లేవు. ప్రపంచాన్ని వణికించిన నియంత హిట్లర్ సైతం ఈ ప్రదేశం గురించి ఆసక్తిని పెంచుకుని తన సైన్యాన్ని దించి హిమాలయాలను జల్లెడపట్టారు. ఈ రహస్య నగరం కోసం వెతికి అలిసిపోయాడట. కొన్ని భారతీయ గ్రంథాలు ఇంకా కొన్ని బౌద్ధ గ్రంథాల్లో రాసిన దాన్ని బట్టి హిమాలయాల్లో బాహ్య ప్రపంచానికి తెలియని ఓ నగరం ఉందని, దాని పేరు శంబాలా అని అంటున్నారు. దాన్ని హిడెన్ సిటీ అని కూడా పిలుస్తారు. వందల వేల మైళ్ల విస్తీర్ణం కలిగిన హిమాలయ పర్వతాల్లో ఎక్కడో ఎవరికీ తెలియని ప్రదేశంలో ఆ నగరం ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఆ ప్రదేశానికి మనుషులు చేరుకోవడం అసాధ్యమని కూడా చెబుతున్నారు. అదొక పవిత్రమైన ప్రదేశమని, అక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారని, ఆ నగరాన్ని చూడాలంటే ఎంతో తపస్సు చేస్తే తప్ప సాధ్యం కాదని చెబుతారు. ఇంకా చెప్పాలంటే ఆ ప్రదేశానికి చేరుకోవాలంటే ప్రాణాలపై ఆశను వదిలేసుకోవాలని కూడా అంటారు. అంత సీక్రెట్ దాగి ఉన్న ఆ నగరాన్ని గురించి కొంతమంది పరిశోధకులు తమ జీవితాన్ని పనంగా పెట్టి సేకరించగలిగారు. వారు సేకరించిన విషయాల ప్రకారం ఆ నగరం శివుడు కొలువైన మౌంట్ కైలాష్ పర్వతాలకు దగ్గరలో ఉంటుందని తెలుస్తుంది. ఆ ప్రదేశం అనునిత్యం అత్యంత సువాసన వెదజల్లుతూ ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉంటుందని చెప్తున్నారు. అక్కడ నివసించేవారు నిరంతరం సుఖ సంతోషాలతో జీవిస్తుంటారని, వారికి ఐహిక బాధలన్నవే ఉండవని చెబుతారు. ఇదే విషయాన్ని బౌద్ధ గ్రంథాలు సైతం చెబుతున్నాయి. విదేశీ పరిశోధకులు ఆ ప్రదేశాన్ని ది ఫోర్బిడెన్ ల్యాండ్ అని, ది ల్యాండ్ ఆఫ్ వైట్ వాటర్స్ అని రకరకాల పేర్లతో పిలుస్తారు. హిమాలయాలకు మరో పక్కన ఉండే చైనీయులకు కూడా శంబాలా నగరం గురించి తెలుసని అంటారు. పురాతన గ్రంథాల ప్రకారం లోకంలో పాపం, అరాచకత్వం పెరిగిపోయినప్పుడు ఈ నగరంలోని పుణ్యపురుషులు లోకాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారని, అప్పటి నుంచి కొత్త యుగం ప్రారంభమవుతుందని పురాణాల్లో రాసి ఉందని చెప్తున్నారు. ఆ కాలం 2424లో వస్తుందని కొన్ని గ్రంథాల్లో ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. అద్భుతాలు అంటే ఇష్టపడే నాజీ నేత హిట్లర్ కూడా 1930లో శంబాలా గురించి తెలుసుకోవడానికి, దాన్ని పరిశోధించేందుకు ప్రత్యేక బృందాలను పంపించాడట. ఆ బృందానికి నాయకత్వం వహించిన హెన్రిచ్ హిమ్లర్ అక్కడ గొప్పదనం తెలుసుకుని దేవతలు సంచరించే ఆ పుణ్యభూమి భూమిపైన ఏర్పడ్డ స్వర్గం అని నాజీ నేత హిట్లర్కి చెప్పాడట. దాంతో ప్రపంచం మొత్తాన్ని తన ఆధీనంలోకి తీసుకొచ్చుకోవాలని అనుకున్న హిట్లర్ కొంతమంది రహస్య అనుచరులతో కలిసి శంబాలాకు పయనం కట్టాడని చెబుతారు. స్థానిక ఆధ్యాత్మికవేత్తలతో కలిసి వారి సహాయంతో ప్రపంచాన్ని తన గుప్పెట్లోకి తెచ్చుకునేందుకు ప్రయత్నించాడని చెబుతారు. పురాతన విజ్ఞాన శాస్త్రవేత్త బ్లూవెస్కీ ఈ విషయాలను ప్రపంచానికి వెల్లడించినప్పుడు అంతా షాక్ తిన్నారు. అయితే హిట్లర్ పన్నాగాన్ని శంబాలా ఆధ్యాత్మికవేత్తలు సాగనివ్వలేదని, దాంతో చేసేది ఏమీ లేక హిట్లర్ వట్టి చేతులతో వెనక్కి తిరిగాడని అంటున్నారు. ఈ నగరం గురించి హిట్లర్ మాత్రమే కాదు, రష్యా కూడా శోధించిన సందర్భాలున్నాయి. 1920లో రష్యా శంబాలాలో నివసించే మహిమాన్వితుల గురించి తెలుసుకునేందుకు, నగరం రహస్యాన్ని తెలుసుకోవడానికి తన మిలిటరీ ఫోర్స్ ను పంపి పరిశోధనలు కూడా చేయించింది. అప్పుడు శంబాలాకి చేరుకున్న రష్యా మిలిటరీ అధికారులకు అనేక ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయని, అక్కడ యోగులు, గురువులు దాని పవిత్రత గురించి తెలిపారని కూడా ఆ ఆధారాలు చెబుతున్నాయి. అయితే నిప్పులేనిదే పొగరాదంటారు. హిమాలయాల్లో ప్రయాణం అంత తేలికైన విషయం కాదు. అక్కడ జీవితం అందరికీ అనువైనది కాదు. హిమాలయాల్లోని ఈ రహస్య స్వర్గపు లోయల మర్మం ఏమిటన్నది ఇప్పటికీ సీక్రెట్ మిస్టరీలుగానే ఉండిపోయాయి. బియుల్ లేదా శంబాలా అనబడే స్వర్గద్వార నగరం గురించి ప్రపంచానికి తెలియకుండా దాచిపెట్టారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఆశ్రమంలోని ఒక తలుపు నుంచి 7000 మీటర్లు ఎత్తులో ఉన్న మంచు శిఖరాలను చూసే ఒక బౌద్ధ సన్యాసి నేను నా స్వర్గంలో ఉన్నాను అని అంటారు. అది ఇంగ్మా స్కూల్ ఆఫ్ టిబెటన్ బుద్ధిజంగా ప్రాచుర్యంలో ఉంది. 8వ శతాబ్దంలో స్థాపించిన అత్యంత పురాతన 4 పాఠశాలలో ఇది ఒకటి. ఈ స్కూల్ చెప్తున్న దాని ప్రకారం బియుల్ అనేది భౌతిక, ఆధ్యాత్మిక ప్రపంచాలు కలిసిపోయే ఒక ప్రదేశం. ప్రత్యేకంగా చెప్పాలంటే అవి రహస్య స్వర్గపు లోయలు. ప్రపంచం అత్యంత ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా యుద్ధం, కరువు, మహమ్మారులతో వినాశనం చెందే ప్రమాదంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ లోయల గురించి అందరికీ తెలుస్తుంది. అలాంటి సమయంలో బియుల్ ఒక శరణార్థి శిబిరంగా పనిచేస్తుందని నమ్ముతారు. బియుల్ ఒక పవిత్ర స్థలం, ఆశ్రయం అందించే స్థానం. ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను లామాలు నడిపిస్తారు అని గేట్ ఆఫ్ స్పిరిట్, ది షెర్పస్ ఆఫ్ ఎవరెస్ట్ అనే పుస్తక రచయిత ఫ్రాన్సిస్ క్లాచెల్ వివరించారు. హిమాలయాలు, బౌద్ధుల సంస్కృతి గురించి ఆమె అనేక పుస్తకాలు రాశారు. కానీ బియుల్లోకి ఎవరు పడితే వారు ప్రవేశించలేరని ఆమె చెప్పారు.
జీవితంలో అనేక పరీక్షలను కష్టాలను ఎదుర్కొని స్వచ్ఛమైన హృదయం ఉన్న నిజమైన బౌద్ధుడు మాత్రమే బియూల్కి ప్రవేశించగలరని తన పుస్తకంలో రాశారు. నిబంధనలకు లోపడిన వ్యక్తులు బియూల్లోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తే మరణించే అవకాశం ఉందని చెప్పారు. హిమాలయాల్లో పర్యటిస్తున్నప్పుడు రాబోయే కాలాల్లో పోరాటాలు ఘర్షణలు వస్తాయని పద్మసంభవ ముందే గ్రహించారు. కాబట్టి తన ఆధ్యాత్మిక శక్తులను ఉపయోగించి కొన్ని లోయలను రహస్యంగా దాచిపెట్టిన ఈ లోయలు ఎక్కడున్నాయో తెలుపుతూ కొన్ని గ్రంథాలు రాశారు. ఆ లోయల్లోకి ప్రవేశించడానికి నిబంధనలు కూడా ఆ గ్రంథాల్లో పొందుపరిచారని తెలిపారు. ఈ గ్రంథాలను హిమాలయాల్లోని జలపాతాలు వెనుక మఠాల్లో లోయల్లో భద్రంగా దాచిపెట్టారు. వీటిని లామాలు మాత్రమే కనుగొనగలరు. అది కూడా పద్మసంభవం ముందుగా నిర్ణయించి పెట్టిన సమయాల్లో మాత్రమే లామాలు ఈ గ్రంథాలను కనుగొంటారని పుస్తక రచయిత క్లాజల్ వివరించారు. మొత్తంగా ఎన్ని బియూళ్ళు అంటే స్వర్గలోకాలు అనుకోవాలని క్లాజల్ అంటారు. అవి ఎన్ని ఉన్నాయో ఎవరికి ఖచ్చితంగా తెలియదు, కానీ వాటి సంఖ్య 108గా ఉండవచ్చని చాలా మంది నమ్ముతుంటారు. వీటిలో చాలా వాటిని ఇంకా గుర్తించాల్సి ఉంది. బియూళ్ళు ఎక్కువగా హిమాలయాలకు దక్షిణం వైపు ఉన్నాయి. ఇక్కడి సారవంతమైన భూములు పచ్చదనంతో నిండి ఉండి స్వర్గలోకాలను తలపిస్తుంటాయి. భారత్లోని సిక్కింలో, నేపాల్లోని హెలంబు, రోల్వాంగ్లింగ్, సుమ్ వ్యాలీల్లో కొన్ని బియూళ్ళు ఉన్నాయి. శతాబ్దాలుగా ఈ ప్రాంతాల్లో బౌద్ధాన్ని అనుసరించేవారు ఉంటారు. ఇప్పుడు ఇక్కడ గ్రామాలు, పట్టణాలు ఏర్పడ్డాయి. యార్లంగ్ సాంగ్పో అనే ఓ లోయ భూగ్రహంపై అత్యంత లోతైనదిగా నమోదైంది. లోయలోని అత్యంత దుర్లభమైన భాగంలోని జలపాతం వెనుక కొండలపై బియూల్ ఉందని గుర్తించారు. ఈ ప్రాంతం మ్యాపుల్లో ఖాళీగా కనిపించేది. అక్కడ ఒక జలపాతం ఉందనే సంగతి కూడా ఎవరికీ తెలియదు. కానీ 1990లలో బౌద్ధ గురువు ఇయాన్ బేకర్ సారథ్యంలోని ఒక బౌద్ధ సన్యాసుల బృందం ఎవరికీ అంతుచిక్కని ఈ ప్రాంతంలోకి వెళ్ళింది. ఈ బృందం అక్కడ లోయ లోపల ఎత్తైన జలపాతాన్ని కనుగొంది. హిమాలయ సానువుల్లో రహస్య లోయలు ఉన్నాయో లేదో తెలియదు, కానీ ఈ బౌద్ధ సన్యాసులు మాత్రం వారికి ప్రశాంతతను చేకూర్చే ప్రదేశాల్లో ఉన్నారని అర్థమైంది. క్లాసులు చెప్పిన మాట ఇక్కడ ఒకటి చెప్పుకోవాలి. బియూల్ అంటే అదో స్వర్గలోకం కావచ్చు, శంబాలా నగరం కూడా కావచ్చు. అది కేవలం ఒక ప్రాంతం మాత్రమే కాదు, అది ఒక మానసిక స్థితి. మనసు నిండుగా ఉంటే ఆ వ్యక్తికి ఎక్కడ ఉన్నా అది స్వర్గంలాగానే ఉంటుంది. బహుశా ఆ అనుభూతికి లోనై అక్కడి పచ్చదనం, పంటలు, వ్యవసాయం చూసి అదే స్వర్గం అని అనుకుంటే మనం చేసేదేమీ ఉండదు.